హలో గైస్ ఈరోజు మనం తెలుగు టైటన్స్ 2025 ఆక్షన్ రివ్యూ తెలుసుకుందాం. తెలుగు టైటన్స్ ఎవరిని రీటైన్ చేసుకుందో, ఆక్షన్‌లో కొత్త వారిని ఎవరు తీసుకుందో తెలుసుకుందాం. గైస్ ఈ వీడియో చేయడానికి నేను చాలా కష్టపడ్డాను. మీరు ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు చాలా మోటివేషన్‌గా ఉంటుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. తెలుగు టైటన్స్ 3.17 క్రోర్స్‌తో ఆక్షన్ బరిలోకి దిగారు. తెలుగు టైటన్స్ ఆక్షన్‌లో 10 మంది ప్లేయర్స్‌ని కొన్నారు. అలాగే రిటైన్ చేసుకున్న ప్లేయర్స్ ఎవరో తెలుసుకుందాం. శంకర్, అజిత్ పవార్, ప్రఫుల్ సుధమ్, జయవార్నేని, అంకిత్‌ని రిటైన్ చేసుకున్నారు. అండ్ మనం తెలుగు టైటన్స్ ఆక్షన్‌లో చూస్తే భరత్ హూడాని హైయెస్ట్ ప్రైస్ బిడ్ చేసి 81 lakhsకి దక్కించుకుంది. శుభమ్ షిండేని 80 lakhsకి పర్చేస్ చేసింది. శుభమ్ షిండే లాస్ట్ ఇయర్ పట్నా పైరేట్స్‌కి కెప్టెన్‌గా చేశాడు. అండ్ మన తెలుగు టైటన్స్‌కి ఫ్యూ ఇయర్స్‌గా డిఫెండర్స్ కొరత చాలా ఉంది. అది శుభమ్ షిండే తీరుస్తాడని కోరుకుందాం. అండ్ విజయ్ మాలిక్‌ని 15.5 lakhsకి ఎఫ్ఎం కార్డ్ వాడి దక్కించుకుంది. ఈ బై చాలా మంచిదని చెప్పుకోవచ్చు. ఆశీష్ నర్వాల్ని ఎఫ్ఎన్ కార్డ్ వాడి 15.7 lakhsకి బై చేసింది. అండ్ అమ్మని 13 lakhs పెట్టి బై చేసింది. ఇతను లాస్ట్ ఇయర్ పునేరి పల్టన్కి ఆడేవాడు. అండ్ ఎన్వైపీస్ విషయానికి వస్తే చేతన్ సాహు, నితిన్, రోహిత్, సాగర్ని రిటైన్ చేసుకున్నారు. తెలుగు టైటన్లో మనం చూస్తే అందరూ యంగ్స్టర్సే ఉన్నారు. అండ్ తెలుగు టైటన్స్లో టోటల్గా 21 ప్లేయర్స్ ఉన్నారు. వాళ్ళపై స్పెండ్ చేసిన మనీ 4.531 crore స్పెండ్ చేశారు. అండ్ తెలుగు టైటన్స్ 2025 యాక్షన్‌లో ప్రో కబడ్డీ లీగ్‌కి తెలుగు టైటన్స్ మంచి స్క్వాడ్‌ని పిక్ చేసింది. అండ్ అలాగే మంచి స్టార్టింగ్ 7ని పిక్ చేసి కప్పు కొట్టుకొని రావాలని కోరుకుందాం. ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. మీరిచ్చే ఒక చిన్న లైక్, సబ్స్క్రైబ్ నాకు చాలా మోటివేషన్‌గా ఉంటుంది.